అమ్మేవాడు నీకు కస్తూరినే కానుకగానైనా ఇస్తాడు, లేదా నీవతని దగ్గర దాన్ని కొననైనా కొంటావు, లేకపోతే ఆ వాసన అయినా నీకు దొరుకుతుంది మంచి మిత్రుడితో. ఒక వ్యక్తి అధర్మ సంపాదన ఆర్జించి అందులో మంచి దానం చేస్తే, అందులో నుంచి దానం చేస్తే అధర్మ సంపాదన సంపాదించి అధర్మ సంపాదనలో నుంచి దానం చేస్తే గనక దాన్ని స్వీకరించడం, అతని ధనంలో శుభలాభాలు ప్రసాదించడం కానీ ఎన్నటికీ జరగవు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అధర్మంగా హరాం పద్ధతిలో, షిర్కు పద్ధతిలో, బిదాత్ పద్ధతిలో, అక్రమం అన్యాయం పద్ధతిలో మోసాలు చేసి సంపాదించి నేరాలు ఘోరాలు క్రైమ్స్ మోసాలు అబద్ధాలు చెప్పి సంపాదించి వాటి వల్ల ఎన్ని మంచి పనులు చేసినా, మస్జిదులు కట్టించినా, మదర్సాలు కట్టించినా, జుమ్రాలు చేసినా, లేదా దాన ధర్మాలు చేసినా, జకాతులు ఇచ్చినా కూడా అవి దేవుని వద్ద స్వీకరించబడవు. ఈ యొక్క హదీస్ ప్రకారం అతను వదిలిపోయే ఆస్తి, చనిపోయే ఆస్తి అతన్ని కేవలం నరకానికి గుణపోయే దారి ఖర్చుగా పరిణమిస్తుంది. మాట, శీలం అనే ఈ రెండు విషయాలలో మీరు నిబద్ధత కలిగి ఉంటామని నాకు మాట ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే మీకు స్వర్గప్రాప్తి గురించి నేను మాట ఇస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మీ యొక్క మాటని, నాలుకని, మీ యొక్క శీలాన్ని ఎవరైతే కాపాడుకుంటారో ఈ రెండు విషయాలని, మరి వారికి నేను స్వర్గాన్ని అల్లాహ్ నుంచి అడిగి ఇప్పిస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అనుమానం, నిరాధారమైన ఊహలకు దూరంగా మెలగండి. అనుమానాలకు, ఆధారాలు లేని మాటలకు, ఊహలకు దూరంగా మెలగండి. ఎందుకంటే అనుమానం మహా అసత్యమైనది. కొన్ని అనుమానాలు పాపాలకి కూడా దారితీస్తాయని చెప్పడం జరిగింది. దైవ సన్నిధిలో ప్రళయ దినాన స్థానం రీత్యా అత్యంత దుష్టుడైన వ్యక్తి ఇతరుల ఇహలోక నిర్మాణం కోసం తన పరలోకాన్ని నాశనం చేసుకున్న వాడే. నీతి బాహ్యమైన లజ్జావిహీనమైన మాటలు పలికేవాడు, నీతి బాహ్యమైన మాటలు, సిగ్గు, వీటికి లజ్జావిహీనమైన మాటలు పలికేవాడు, సమాజంలో వాటిని వ్యాపింపజేసేవాడు, వీళ్ళందరూ కూడా నేరంలో సమానులే దేవుని వద్ద. మరి నీతి బాహ్యమైన మాటలంటే ఏమిటి, లజ్జావిహీనమైన మాటలంటే ఏమిటి, ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. వీళ్ళిద్దరు